కమలాపురం ఉరుసు అది కేవలం ఒక ఉత్సవం కాదు, అంతు చిక్కని ఒక అద్భుత శక్తి. అదొక జన ప్రవాహం, అంతకు మించిన భక్తి పారవస్యం. ప్రతి ఏటాలాగనే ఈ సంవత్సరం కూడా కమలాపురం గడ్డపై ఆధ్యాత్మిక చైతన్యం శిఖరాగ్రానికి చేరబోతోంది. ఏప్రిల్ 1న నషాన్ జెండా గగన వీధిలో రెపరెపలాడిందంటే చాలు, ఊరు వాడ ఏకమవుతాయి, కులమతాల సరిహద్దులు చెరిగిపోతాయి. ప్రస్తుతం కమలాపురం దర్గాలో 106వ ఉరుసు మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ 100 ఏళ్లుగా కులం అడ్డు రాలేదు, మతం అడ్డుగోడ కాలేదు. అక్షరాల ఒక శతాబ్దానికి పైగా ఆ గడ్డపై ఒక అద్భుతం జరుగుతోంది. తరాలు మారుతున్నా చెక్కు చెదరని విశ్వాసం కొనసాగుతోంది. కానీ ఈ అద్భుతం వెనుక ఉన్న అసలు కథేంటి? ఒక ముస్లిం దర్గాకు హిందూ ధర్మకర్తలు ఉండటం వెనుక ఉన్న మర్మమేమిటి? విద్వేషాలు లేని ఈ సామరస్య భక్తి అక్కడ ఎలా బీజం వేసుకుంది? భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వెరసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దర్గా ఇదే. కడప జిల్లా కమలాపురం గడ్డపై వెలిసిన మహిమాన్విత క్షేత్రం ఇదే. గఫ్ఫారియా దర్గాగా పిలువబడే ఈ దర్గాకు సర్వ మతాలకు ప్రతీకగా చెప్తారు. మేము తమిళనాడు నుండి వచ్చాము. దర్గాలో స్వామివారి మహిమ చాలా గొప్పది. గత 35 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడి గఫ్ఫారియా స్వామివారి మహిమ చెప్పేందుకు చాలా ఉంది. ఒక మాటలో చెప్పలేము. ఈ భూమి ఆకాశానికి ఆయనే అధిపతి అని మేము నమ్ముతున్నాం. అందుకే అన్నారు పెద్దలు, సర్వమత సమ్మేళనం, సకల జాతుల సంగమం, భిన్నత్వంలో ఏకత్వం, ఇది కదా మన భారతం అని. అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిన దర్గాలలో ఒకటైన ఈ దర్గాలో 106వ ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1, 2, 3, 4 తేదీల్లో జరిగే ఈ అద్భుతమైన ఉత్సవాలపై NT18 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కర్ణాటక నుంచి వచ్చిన ఒక సూఫీ గురువు కమలాపురాన్ని తన తపోభూమిగా ఎందుకు మార్చుకున్నారు? 100 ఏళ్ల వారసత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఆ మహోన్నత చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద స్టోరీ. అవును, గత 100 సంవత్సరాలకు పూర్వం నుండి ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతోంది. ఇక్కడ సూఫీ గురువుల వారి మహిమలు చెప్పేందుకు చాలా ఉన్నాయి. కోరిన వారు కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ దర్గా విరాజిల్లుతోంది. అసలు ఈ దర్గా చరిత్ర ఏంటి అనే విషయాల్లోకి వెళ్తే, కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నుంచి దైవ ప్రబోధనలు చేస్తూ 1916లో కమలాపురంలో వెలిసిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రీ స్వామివారు తన భక్తులకు ఎన్నో మహిమలు చూపారు. 1924 జనవరి 10న ఆయన జీవ సమాధి అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు హజరత్ దస్తగిర్ షా ఖాద్రీ మహనీయుల వారి వంశీలే పీఠాధిపతులుగా కొనసాగుతున్నారు. ఈసారి 106వ ఉరుసు ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1న నషాన్ జెండాతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. వేలాది మంది భక్తుల నడుమ ఈ వేడుక జరుగుతుంది. ఏప్రిల్ 2న గంధం మహోత్సవం అత్యంత ప్రధానమైన రోజు. స్వామివారి నివాసం ఉన్న ఇంటి నుండి గంధం ఊరేగింపు మొదలవుతుంది. ఈ ఊరేగింపులో ఫకీర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ. కొరడాలతో కొట్టుకోవడం, ఇనప చువ్వలను శరీరంలో గుచ్చుకోవటం వంటి విన్యాసాలు కేవలం స్వామివారి మహిమ వల్లనే జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే గంధం ఉత్సవం తెల్లవారుజామున దర్గాకు చేరుకుంటుంది. ఇక 4వ తేదీన ప్రసిద్ధిగాంచిన కవ్వాలి పోటీలు నిర్వహిస్తారు. వేలాదిగా తరలివచ్చే కవ్వాలి ప్రియులతో కమలాపురం జనసంద్రంగా మారుతుంది. ఏప్రిల్ 4న తహ్లీల్ ఉత్సవాల ముగింపు ఘట్టం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఏపీలో ఇది ప్రసిద్ధిగాంచిన దర్గా కావడంతో ప్రభుత్వం దీనికి ప్రోటోకాల్ ప్రకటించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు చద్దర్లు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు.
కులమతాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే అని చాటి చెప్పే ఈ పుణ్యక్షేత్రానికి గత 100 సంవత్సరాల నుండి ధర్మకర్తలుగా వయసులు ఉండటం విశేషం. హిందువుకు సంబంధమా, ముస్లింకు సంబంధమా, క్రిస్టియన్స్కు సంబంధమా అనేది కాదు. ఏ మానవుడైతే ఈ సృష్టింపబడినాడో ప్రతి ప్రాణికి, ప్రతి మానవునికి, ప్రతి కులము మతానికి అన్నిటికీ భేదభావ్యం లేకుండా సర్వ కులములు, సర్వ మతములు, సర్వ ప్రాణులు ఒకటే బాట, ఒకటే అడుగు, ఒకటే నామం పరమాత్ముని దగ్గర చేరుకోనికే ఈ మహనీయులు గురుతత్వాన్ని స్వీకరించి భక్తులకు బోధ చేస్తారని ఈ యొక్క దర్గాకు ఉన్నటువంటి ఒక పునా. స్వామివారి ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఆయన సేవలో తరించిన వారు హిందువులే అధికం. ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు స్వామివారిపై ఉన్న అపారమైన నమ్మకంతో నాటి నుంచి నేటి వరకు ఈ దర్గాకు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కులమతాలు రంగు పులుముకోని ఒక స్వచ్ఛమైన భక్తికి ఇది నిదర్శనం. ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్రాన్ని తప్పక దర్శించి తరించిన వారికి కోరిన కోరికలు తీరుతాయి. 106వ గఫారియా ఉర్సు ఉత్సవాల వేళ కమలాపురం ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతోంది.